అవ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. మీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని తెలిపే కొన్ని లక్షణాలు నేను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. అవి ఏంటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనకి నార్మల్ డెలివరీ అవకాశం ఉంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు మన బాడీలో కనబడుతూ ఉంటాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 8 నెలల చివరిలో అంటే మనకి 36 వారాల తర్వాత ఏంటంటే బేబీ కిందికి డ్రాప్ అవుతుంది. అంటే అప్పటి వరకు బ్రీచ్ పొజిషన్లో ఉన్న బేబీ యొక్క తల 36 వారాల తర్వాత కిందికి డ్రాప్ అవుతుంది అన్నమాట. సో ఇలా కిందికి డ్రాప్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని పనులు అయితే చేస్తూ ఉండాలి. సో అంటే చాలామంది రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో రెస్ట్ కాదు, డెఫినెట్లీ కొంచెం వాకింగ్ చేయడం, ఇంట్లో పనులు చేసుకోవడం, మీ ఇంట్లో ఇల్లు తుడుచుకోవడం, సో కిటికీలు ఉంటే పట్టుకొని ఇట్లా లేవడం, కూర్చోవడం, అలాగే మెట్లు ఉంటే ఎక్కడం దిగడం చేయాలి. సో ఇట్లాంటివి చేస్తే మనకి ఆ బేబీ ఎప్పుడైతే కిందికి డ్రాప్ అవుతుందో ఇక ఆ డ్రాప్ అయిన బేబీ అనేది మనకి పెల్విక్ క్యావిటీలో వెళ్ళి ఫిక్స్ అవుతుంది. పెల్విక్ క్యావిటీలోకి వెళ్ళి బేబీ తల అనేది ఫిక్స్ అయింది అంటే 100% మనకి నార్మల్ డెలివరీ గ్యారంటీ. అలాగే ఈ పనులు చేయడం వల్ల మనకి సర్విక్స్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో మరి ఇలా జరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి అప్పటి వరకు బేబీ చాలా పైకి కనబడి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాదు, బాగా మండినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది బేబీ ఎప్పుడైతే కిందికి డ్రాప్ అవుతుందో ఇక్కడ కొంచెం తేలికగా అనిపిస్తూ ఉంటుంది. మనం తిన్న ఫుడ్ మంచిగా అరుగుతూ ఉంటుంది. సో ఈ సింటమ్స్ని బట్టి మనకి బేబీకి తల కిందికి డ్రాప్ అయిందని తెలుసుకోవచ్చు. అలాగే మనకి కిందికి డ్రాప్ అయింది అంటే మనకి ఆ బేబీ యొక్క తల పెల్విక్ క్యావిటీ అంటే పెల్విక్ బోన్స్ పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, ఒత్తిడి తీసుకురాస్తూ ఉంటుంది. సో ఆ ఒత్తిడి తీసుకురావడం వల్ల మనకి ఏంటంటే ఆ పెల్విక్ బోన్స్ యొక్క నొప్పి అంటే మనకి వెనుక భాగంలో కొంచెం నొప్పి రావడం, గుంజినట్టు అవ్వడం, పొత్తి కడుపులో నొప్పి రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. చాలా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి బేబీ యొక్క తల కిందికి డ్రాప్ అయిందని అర్థం అన్నమాట. సో దీన్ని బట్టి మనకి తెలుసుకోవచ్చు, ఓకే మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అనేసి. కొన్ని సందర్భాలలో మనకి కొంచెం వైట్ కలర్లో లేదా రెడ్ కలర్లలో డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి కూడా మనకి నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట. సో అలాగే ఏంటంటే బాగా నీరసం కూడా వస్తూ ఉంటుంది. బేబీ తల కిందికి డ్రాప్ అయ్యి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం నడకలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో నడవడం సరిగ్గా రాదన్నమాట. చాలా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. ఎందుకంటే బేబీ తల కిందికి డ్రాప్ అయింది, మనకి ఇగనో ఇప్పుడు డెలివరీ ఉంది అంటే మనకి ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది, బాగా ఆయాసం వస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి మోషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ మోషన్స్ ఏంటంటే మనకి బేబీ తల కిందికి డ్రాప్ అవ్వగానే మనకి ఆ యొక్క పేగుల పైన బాగా ప్రెజర్ తీసుకొస్తూ ఉంటుంది. సో దానివల్ల మోషన్స్ అవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి యూరిన్ కూడా పదే వచ్చినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ యూరిన్ పదే వస్తుంది అంటే బేబీ తల కిందికి డ్రాప్ అవ్వడం వల్ల ఆ యూరిన్ పదే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో బ్యాక్ పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మీలో ఉంటే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది. సో త్వరలో నార్మల్ డెలివరీ అవుతుంది అని అర్థం అన్నమాట. అలాగే మీకు చెకప్కి వెళ్ళినప్పుడు మీకు సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అనుకోండి, మీకు 100% నార్మల్ డెలివరీ ఉంది అని అర్థం అన్నమాట. అంటే మనకి నార్మల్గా సర్వికల్ లెంత్ అప్పటి వరకు 3 సెంటీమీటర్స్ 3.5 సెంటీమీటర్స్ ఉన్న సర్వికల్ లెంత్ 9 మంత్స్ వచ్చే వరకు ఏమవుతుంది అంటే ఈ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే 3 సెంటీమీటర్స్ 2.5 ఇట్లా వస్తూ ఉంటుంది. సో ఇలా వచ్చింది అంటే మీకు 100% నార్మల్ డెలివరీ గ్యారంటీ అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీలో ఉంటే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఉంది అని అర్థం. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.